హే గైస్, సో సడన్గా మలేషియాన్ అయితే సిక్ అయిపోయాడు. సో ఫుల్ వామిటింగ్స్ అనమాట డే 1 రోజు. దాని తర్వాత నెక్స్ట్ డే ఫీవర్ 102కి వెళ్ళిపోయింది. నాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది. ఇంకా ఫీవర్ కంట్రోల్ చేయడానికి చాలా కింద మీద పడ్డాము, అస్సలు తగ్గలేదు. కానీ డే 3 రోజు ఫీవర్ కంట్రోల్ అయింది, కానీ లూజ్ మోషన్స్ స్టార్ట్ అయిపోయాయి. అండ్ లూజ్ మోషన్స్ కంట్రోల్ అయ్యాయి అనుకునేసరికి ఇప్పుడు 4th డే రోజు కోల్డ్ కాఫ్ స్టార్ట్ అయిందనమాట. చాలా వీక్ అయిపోయాడు. అసలు నిల్చోడానికి కూడా వాడికి అసలు ఓపికే లేదు. అండ్ ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు. నేను కనిపిస్తే అయితే నాకు అసలు అతుక్కుపోతున్నాడు. అండ్ ఇంకా 3 days నుంచి ప్రాపర్ సాలిడ్స్ తీసుకోవట్లేదు, లిక్విడ్స్ తీసుకోవట్లేదు. డాక్టర్స్ అయితే లిక్విడ్స్ అయినా ఇప్పించండి అని చెప్పి అన్నారు. ఇంకా వాడు ఏది తీసుకోకపోయేసరికి ఇంకా నేనైతే ఫీడింగ్ ఇస్తున్నాను అనమాట. ఇంకా మాలిషాని చూసుకుంటూ నా సంగతి నేను పట్టించుకోలేదు. నాకైతే చాలా హెవీ వీక్నెస్ వచ్చేసింది. లోవర్ బాడీ అంతా కూడా ఫుల్ లాగేస్తూ ఫుల్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. అక్కడ నర్సు నా టెంపరేచర్ చెక్ చేసి 100 దాకా ఉందని చెప్పి, అండ్ ఆల్సో లో బీపీ కూడా ఉంది అని ఇమీడియట్గా ఎమర్జెన్సీలో జాయిన్ చేసేసి ఐవీ ఫ్లూయిడ్స్ అండ్ ఇంకా 3 ఇంజెక్షన్లు ఇచ్చేశారు. అండ్ ఇది నా కండిషన్. నేను పిల్లాడితో ఇలా ఒకదాన్ని ఉన్నాను అనేసరికి ఇంకా మా మమ్మీ డాడీ పరుగుల మీద నా దగ్గరికి వచ్చేసారు. నాకు ఆ మూమెంట్లో నాకు చాలా లోన్లీ ఫీలింగ్ వచ్చేసింది. ఆల్మోస్ట్ నాకు ఏడుపు వచ్చేసింది అనమాట. అండ్ ఆ టైంలో నేను చాలా అనుకున్నాను, మా మమ్మీ డాడీ ఉన్నారు కాబట్టి నాకు పెద్ద సపోర్ట్. ఇంకా పిల్లాడిని నన్ను మేము చూసుకుంటాం పదా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఎంతైనా అమ్మా నాన్న చూసుకున్నట్టు మనల్ని అసలు ఇంకెవ్వరూ చూసుకోలేరు.